జట్కా 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 రావా రండి బాబు గారు. నేను వస్తున్నాను, మీకెట్టా తెలుసు? మీ అబ్బాయి స్నేహితుడు టెలిగ్రామ్ ఇచ్చాడులేండి. ఏమిటి? ఏమి లేదు రండి, రండి వెళదాం. సార్ జాకీ ఉందా? సరే మిస్టర్. ఆపండి ఆపండి. ఏమండి ఏమండి? మా కారు లాగుండే. ఏంటండి మీ కారు? ఇది మా కారేనండి. మీ కారా? ఇక్కడికి ఎలా వచ్చింది? టైర్ పంచర్ బ్రదర్. పంచర్ వేయడం చేత కాక వదిలేసిపోయి ఉంటారు. ఎవరు? ఇంకెవరు? మా కుమార్ రత్నం. మీ వాడేసి ఇక్కడ కారులో రాలేదే? మీకేం తెలుసునండి మా వాడి సంగతి. డ్రైవర్, టైర్ పంచర్ వేసి ఇంటికి తీసుకురా. రండి రండి బాబా. మీరేం చెప్పక్కర్లేదు, నా తల తిరిగిపోతుంది. అస్తమానం ఏమిటి పారిపోడు? తండ్రేగా, ఆయనంటే మీకెందుకు ఈ భయం? క్షమించడానికి తప్పు మీరేం చేశారు? అను, నేను చేసింది తప్పు ఒప్పు ఆ భగవంతుడే నిర్ణయించాలి. అసలు మీరేం చేశారండి? సందేహిస్తారే? చెప్పండి. అవసరమైతే కన్న తండ్రిని కాదు, ఈ లోకాన్ని ఎదిరిద్దాం. ఆవేశపడకను. ఇప్పుడు నేను వారి కంట పడితే ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంత తలక్రిందులవుతుంది. అంతకంటే ఇంకేం చెప్పరా? ఇది సమయం కాదు. అను, నన్ను నమ్ము. నేను నీవాణ్ణి. త్వరలో తప్పక కలుసుకుందాం. అప్పుడు నీకన్నీ తెలుస్తాయి. వెళ్ళక తప్పదా? అయితే వెళ్ళిరండి. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకంచుకోండి, నేనెక్కడున్నా నా మనసంతా మీ దగ్గరే ఉంటుంది. నేను జీవించేది మీకోసమే. అను, అది నాకు మాత్రం తెలియదు. అధైర్యపడకు. వస్తా. అమ్మ బాబా, నా కారు నా కారు నా కారు నా కారు. వారికి పంచదార లేకుండా తీసుకొచ్చావుగా? నాకు తెలుసా బాబు. బ్రదర్, పుచ్చుకోండి బాబు గారు. మా వాణ్ణి కాస్త పిల్లమ్మా. మరండి ఏమిటి మరి? వారు వెళ్ళిపోయారండి. ఇంట్లో ఉంటాడు చూడు, అను అడుగు. ఈసారి నిజంగా వెళ్ళిపోయారండి. నేను చూశాను, వేలు కూడా చూశాడు. హరివిడి తస్సదియ్యా, నా దుంప తెంపుతున్నాడు. ఆ కారు ఒకటేసుకొని 2 రోజుల మధ్య నాటకం ఆడి చంపుతున్నాడు. వీడితో బతికేది ఎలా? అతను ఇక్కడికి వచ్చింది మొదలు ఎక్కడికి కదలందే? అదేమిటి, నిన్న సాయంత్రం వాడు మా ఇంట్లో ఉంటే. బ్రదర్, నిన్న సాయంత్రం నాది ఇక్కడ ఉన్నాడుగా. బావరు, మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఎవరిదైనా పొరపాటు? నా కొడుకు నాకే తెలియదంటారా? నిన్న సాయంత్రం 1 గంట సేపు వాడితో మాట్లాడాను మా ఇంట్లో. నిన్న సాయంత్రం అతను ఇక్కడ ఉన్నాడని నేను అంటుంటే, వాడు అక్కడ ఉన్నాడని నేనంటుంటే, ఇదంతా ఏదో దగాగా ఉంది. అంత మోసం. అయ్యగారు, డ్రైవర్ మీ కారు బాగా తీసుకొచ్చాడండి.
ఇంకా సామానంతా బండిలో పెట్టు. నేను వెళ్ళి వాడు అంతు కనుక్కుంటా. వినదంటే వినను అంతే. మేనేజర్ గారా ఇక్కడున్నారే? ఇంగ్లా ఎక్కడండి? రాని పనిచేస్తాను. పోసారా దొంగ కాదండి, గురునాథం. గురునాథం? అవును, రావు బహదూర్ గారు అబ్బాయిని. రావు బహదూర్ గారు అబ్బాయి అయితే ఏమిటి? కర్మ కర్మ కాదు, కర్మ కాదు, నిజం చెప్పు. ఎవడను మధ్యలో నువ్వేంటి? నువ్వు బ్రదర్ మీరు వెనక పాతింట్లో వేసి లాక్ చేయి. వీడెవడు గురునాథం ఉంటాడు? నేను దొంగను కదయ్యా బాబు, నేను రాహబౌద్ధుడు గారు అబ్బాయిని. పొర బలద్వార్ నాకు కోపం వచ్చిందని పంపేస్తా. ఈ 2వ నెంబర్ గురునాథం ఎవడు అంట? రావు బహదూర్ కొడుకున్నట్టున్నాడే. అయితే ఆ 1వ నెంబర్ గురునాథం గారు ఎవడు కొడుకు? అదే అర్థం కావడం లేదు బ్రదర్. ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది. లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాది ఎందుకు అంత కంగారు? దట్స్ మై పాయింట్. ఈ 2వ నెంబర్ గురునాథం రావు బహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దోరాల్సిన కర్మ ఏమిటి అంటాను. దీనివల్ల తేలింది ఏమంటే ఈ 2 గురునాథాలు గాక 3వ నెంబర్ గురునాథం గారు మరొకటి ఉండి తీరాలి. బ్రదర్, ఈ తర్జన భర్జనతో మనం తలకాయ పాలు కొట్టుకోవటం దేనికి? అసలు విషయం అరంగుగా వెళ్ళి ఆరాధిద్దాం, అది బెస్ట్ అంటాను. నేనేమంటానంటే ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కూలి పట్టుకొచ్చేస్తాను. లాభం లేదు. వై అసలు అతను ఇక్కడ చిందులు దుక్కుతూ వెళ్ళాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అందుకని అసలు ఇప్పుడు ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగటా చేయడం బెస్ట్ అంటాను. అయితే ఒక పని చేద్దాం. ఏంటి? ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మకం పెట్టేద్దాం. వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ లాలూచి అయితే అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు. లంగర్ అక్కడ వేసి రంగన్నాడు. ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. వద్దు, రేపు ఉత్తరం రాసిస్తాను. వెయిట్. రైట్. ఏంటో ఇది? ఊరుకో. ఎక్కడున్నాడు? ఏం బాధలు పడుతున్నాడు? నోటో దారికి లేని పిచ్చుతున్నాడు. నా సంచాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా, ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు. మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ మూక వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం, వాడు అక్కడ చెప్పే బయలుదేరట. అయితే ఇంకే తేరేపోయింది. మీ నోటికి చేతికి దడితే వాడు దేశాలట్టుకు పోయాడు. నా సంచాడు ఏమో అవసరం పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే, కడుపు కాలిందా కాళ్ళు ఈడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. ఏమో కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం. ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చెరమ్మలా కూర్చుని ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. ఊరుకోవే. చూడు ఇదిగో.
కేకలేకు కేకలేసామంటే మేడ నుంచి దూకి చచ్చిపోతాను. అయితే కొట్టులోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లేకపోతే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయాను కానీ లేకపోతే మళ్ళీ పట్టుకోవడమే దొక్క చీరేసావాడు. సరే ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కానీ కదలను. ఏమాట? టీ ఇస్తాను మాట ఇచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? ఓ మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయ లేదా పింగ్లా? అమ్మా పాలు తెచ్చాను. పాలా? వద్దులే. తీసుకురండి, కడుపు కాలిపోతుంది. సరే వెళ్ళు. అమ్మా థ్యాంక్స్ పింగ్లా, బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియమదా? చచ్చా, పింగ్లా బాగుంది. సరే ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే మరి నీకోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను. వస్తాగా? టాటా.